ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ను హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా 2 కేంద్రపాలిత ప్రాంతాలు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 2 టీములు, ఐటీబీటీ, ఎన్ఎస్జీ మొత్తం 10 టీములు టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో తలపడనున్నాయి. విజయవాడలోని మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్ లో జరిగే ఈ20 క్రికెట్ టోర్నమెంట్ ను రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా టీమ్స్ వద్ద నుంచి గౌరవ వందనాన్ని హోంమంత్రి అనిత, హరీష్ కుమార్ గుప్తా స్వీకరించారు. ప్రజా భద్రతకు పోలీసులు అహర్నిశలు కష్టపడతారని, క్రీడా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. మహిళా పోలీసులకు స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో స్పోర్ట్స్ మీట్ జరుగుతుందని, నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనడం అభినందనీయమని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. 2025-26 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి ఆహ్వానించడమే కాకుండా ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన పోలీస్ డిపార్ట్మెంట్ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుసుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా వచ్చేసిన మీ అందరి అంటే మాకు కూడా పోలీస్ బాసే, మా డీజీపీ గారిని ఎప్పుడూ కూడా మేము పోలీస్ బాస్ లాగా ఫీల్ అవుతాం. డైనమిక్ పోలీస్ ఆఫీసర్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక పోలీసుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకురావడం ఒకటే ధ్యేయంగా కాకుండా వాళ్ళలో ఉన్న ఐక్యతను చాటడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్న శ్రీ మోహన్ రావు గారు ఐపీఎస్ ఐజీ స్పోర్ట్స్, అదేవిధంగా శ్రీ అంగురాజన్ గారు ఐపీఎస్ డిఐజీ స్పోర్ట్స్, వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ప్రతిరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఫస్ట్ రెస్పాండర్. ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగినా, ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరిగినా, ఎక్కడైనా ఏదైనా క్రైమ్ జరిగినా, మనం ఇంట్లో ఉన్నామా, భోజనం చేస్తున్నామా, పిల్లలతో ఉన్నామా, లేకపోతే ఏదైనా హాస్పిటల్లో ఉన్నామా అన్నది కూడా మర్చిపోయి ప్రజా భద్రత గురించి అహర్నిశలు 24/7 పనిచేసే మన లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి జాబ్స్లో ఇటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఒక ఆట విడుపుగా దీన్ని భావించుకోవాలి. దానికి ప్రత్యేకంగా ఒక సౌత్ జోన్లోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దీనిలోని మనం అనుకున్న వెంటనే దగ్గర 6 స్టేట్స్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా తమిళనాడు, కేరళ, ఛత్తీస్గఢే కాకుండా పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, అట్ ద సేమ్ టైం ఐటీబీపీ, అదేవిధంగా బోర్డర్ పోలీస్, ఎన్ఎస్జీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ క్రీడల్లోని పాల్గొనే ఒక మంచి అవకాశం వచ్చినందుకు ప్రత్యేకంగా మేము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టుడే యాజ్ దిస్ గెస్ట్ ఆఫ్ ఆనర్ at the second All India South Zone T20 Cricket Tournament, which has been named at Amravati T20 Cricket Tournament. This occasion is not merely a sporting event, it's a celebration of discipline, unity and the indomitable spirit of our police forces. Amravati has already witnessed the successful conduct of second All India Police Weightlifting Cluster 2025 and 26. And today tournament further strengthens its place as a hub of policing sporting tournaments and excellence. Sports has always been a powerful medium to foster camaraderie, resilience and teamwork. For us in police service, these qualities are not just desirable, they are essential. The discipline we practice on the field translates into dedication we uphold in the service to the nation. I extend my heartfelt appreciation to the organizing committee, operational staff and volunteers who have made tireless efforts. Your commitment reflects the professionalism and precision. To all the participating teams and contingents from South India and the Central Forces, I salute your discipline and sportsmanship. Your spirited performance inspires us all and elevates the prestige of this tournament. You remind us that beyond our duties, we are and we shall remain bound together by the shared values and collective pursuits of excellence. I acknowledge the support from the Sports Authority of Andhra Pradesh, district collectors, university partners and sponsoring agencies. Your collaborations
exemplify the strength of interagency unity and pride. As we move forward for the next couple of days, let us carry the momentum of this tournament into our daily service. Let the discipline of the game, the unity of the game, and the spirit of competition guide us in building a stronger, more resilient police forces. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.